హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే అర్ధరాత్రి ఎద్దుల బండి. ఈ స్టోరీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. సో ఈరోజు మనం చెప్పుకునే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెలో చాలా అసౌకర్యాలు ఉండేవన్నమాట. అంటే సరిగా కరెంట్ ఉండేది కాదు. వాళ్ళ ఊరికి ట్రాన్స్‌పోర్ట్ ఉండేది కాదు. అంటే వెళ్ళి రావడానికి ఎలాంటి బండ్లు ఉండేవి కాదన్నమాట. వాళ్ళు వెళ్ళాలన్నా, రావాలన్నా గూడా ఎద్దుల బండ్లు లేకపోతే సైకిల్స్ ఉండేవన్నమాట. అవి వాడేవాళ్ళు. అవి కూడా ఎవరి దగ్గరో ఉండేవన్నమాట. అందరి దగ్గర కూడా ఉండేవి కావు. చాలా అంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళన్నమాట వాళ్ళందరూ. ఈ ఎలక్షన్స్‌కు వాటికి అందుకు రాజకీయ నాయకులు అలా వెళ్తారు గదా! అలా వెళ్ళినప్పుడు వాళ్ళని చాలామంది అడుగుతారనమాట. ఇలా మా ఊరికి రోడ్లు గానీ, కరెంటు గానీ ఏమీ లేవు. నీళ్ళ సదుపాయం గూడా లేదు. చుట్టుపక్కల ఏదన్నా బావులుంటే, లేకపోతే వర్షం పడితే ఆ వాటర్‌తోని మేము బ్రతుకుతున్నాము. అంత ఇదిగా ఉంది మా పరిస్థితి. సో, మమ్మల్ని కొంచెం పట్టించుకోండి అని చెప్తే, ఆ! ఓకే. మేము అన్నీ చేస్తాం అని చెప్పి ఎలక్షన్స్ వరకు వాళ్ళ కోసం అదే పనిగా కార్లు పెట్టి, అలాగే ట్రాక్టర్స్ ఇలాంటివి పెట్టి వాళ్ళతో ఓట్లేపించుకొని, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకునే వాళ్ళే కాదన్నమాట. అసలు అటు పక్కకు గూడా ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదన్నమాట. అలా ఆ ఊరు, ఆ ఏరియాలకి చాలా అంటే చాలా వెనకబడిపోయిందనమాట. ఏది ఎలా ఉన్నా పొట్ట గడవాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే గదా! అందుకు ఆ ఊర్లో వాళ్ళు కొంతమంది ఏం జేసేవాళ్ళంటే, ఆ ఉండే నీళ్ళతోనే ఆ చుట్టుపక్కల కొన్ని కొన్ని భూములు అన్ని చదును జేసుకొని, చెట్లు అవన్నీ మొలిచేసుంటాయి. అవన్నీ నీట్‌గా క్లియర్ జేసి, అక్కడ చిన్న చిన్న పంటల్లాగా వరి అలాంటి పెద్ద పెద్ద పంటలు వేసేవాళ్ళు గాదనమాట. జస్ట్ నార్మల్‌గా ఆకుకూరలు, ఒక నెలలోపే పంటొస్తుంది గదా! 15 రోజులకి, 20 రోజులకి పంటొచ్చేస్తాయన్నమాట ఇవి. అలాంటి ఆకుకూరలు అవి వేసేది. ఆ ఆకుకూరలు అవన్నీ తీసుకొని 4, 5 రోజులకొకసారి ఎద్దుల బండ్లుంటాయి గదా! వాటిలో వేసుకొని వాళ్ళ పక్క ఊరికెళ్ళాలంటే దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. అందుకే ఈ ఊరిని ఎవరు పట్టించుకోలేదు. అంత దూరం నుంచి ఇక్కడికి రోడ్లు వేయాలంటే చాలా ఖర్చవుతుంది గదా! దానికోసమే ఎవరు గూడా సాహసం చేయలేదన్నమాట. ఆ ఊరికేమన్నా చేయాలన్నా, ఏం జేయాలన్నా గూడా పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. కానీ వీళ్ళేం జేసేవాళ్ళంటే ఎద్దుల బండ్లలో ఆకుకూరలు మూటలుంటాయి గదా! అవన్నీ వేసుకొని పక్క ఊరు వరకు వెళ్ళేవాళ్ళనమాట. పక్క ఊరు వరకు వెళ్ళి అక్కడే వాళ్ళకు ఎంతొస్తే అంత అది తీసుకొని ఆ ఊర్లోనే చిన్న చిన్న అంగళ్ళుంటాయి గదా! అది గూడా పెద్ద ఊరేం గాదు. అది గూడా వాళ్ళకంటే కొంచెం ముందు కొంచెం కరెంటొచ్చింది. చిన్న చిన్న అంగళ్ళున్నాయి. అక్కడే వీళ్ళకి కావాల్సిన వస్తువులవి తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళనమాట. కాబట్టి వీళ్ళకు టౌన్ ఎలా ఉంటుందనే విషయం గూడా తెలీదనమాట. అంత దీనస్థితిలో ఉందనమాట ఆ ఊరు. అలాంటి సమయంలో ఒకసారి ఏం జరిగిందంటే, మామూలుగా అందరూ వేస్తారు గదా! ఇలా చిన్న చిన్నవి ఆకుకూరలు అవి వేసేవాళ్ళు గదా! అలాగే ఒక కుటుంబం గూడా ఉన్నిందనమాట. ఆ కుటుంబంలో భర్త చనిపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళనమాట. చదువుకునేదానికి కూడా అవకాశం లేదు గాబట్టి, ముగ్గురు గూడా వాళ్ళు చిన్న ఒక పొలం పెట్టుకొని అది చేసుకునేవాళ్ళు. ఆమె ఏం చేసిందంటే, మొత్తం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ జేసింది. మొత్తం ఆకు కోయడం. అవన్నీ కోసి, అవన్నీ కట్టలు కట్టి, మూటలు కట్టేసరికి దాదాపు రాత్రి 7 అలా అయిపోయిందనమాట. చీకటి పడిపోయింది. అవి తీసుకెళ్ళి ఆ రోజు అమ్ముకొని, అక్కడ ఏమన్నా సామాన్లు తెచ్చుకుంటేనే ఆ రోజు నైటు ఏమన్నా చేసుకొని తినొచ్చు వాళ్ళు. లేదంటే ఆ రోజు నైట్ పచ్చి పడుకోవాల్సిందే వాళ్ళు. అంటే ఏమీ లేకుండా అలాగే పడుకోవాలి. అలాంటి సిట్యుయేషన్ అనమాట. ఖచ్చితంగా వెళ్లి రావాల్సిందే. టైం చూస్తేనేమో అప్పటికే 7 అయిపోయిందనమాట. అంటే నైట్ 7 అయిపోయింది. ఆ టైంలో ఎవరు ఎద్దుల బండ్లు తీసుకొని వెళ్లరనమాట ఆ రూట్‌లో. ఎందుకంటే నైట్ గదా! 20 కిలోమీటర్ల వరకు ఎక్కడే గాని ఒక్క లైట్ కూడా ఉండదు. చీకట్లో వెళ్ళాలి. అది ఎద్దుల బండి మీద లైట్స్ ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. కాబట్టి భయపడేవాళ్ళనమాట. ఏమున్నా గూనా కొంచెం లైటింగ్ ఉన్నంత వరకే వెళ్ళేసి త్వరగా వచ్చేవాళ్ళనమాట. అందుకు ఆమె భయపడుతుంది. ఏం చేయాలా? ఏం చేయాలని? అదే టైంలో ఆమె కొడుకు, కూతురు ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరు వచ్చేసి, "అమ్మ ఏం చేద్దాం మరి ఇప్పుడంటే," "అదే బాబు నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి అదే ఆలోచిస్తున్నాను. ఈరోజు నైట్ మనకి ఇంట్లో ఏమీ లేవు. కనీసము గంజి నీళ్లు చేసుకొని తాగుదామన్నా కూడా కనీసం ఒక గ్లాస్ బియ్యం కూడా లేవు ఇంట్లో. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అంటే, "సరే అమ్మ అయితే ఒక పని చేద్దాం. మనము ఈ మూటలన్నీ చిన్నగా మోసుకొని రోడ్లోకెళ్దాం. రోడ్డు వరకు వెళ్ళి అక్కడ ఉందాం. ఎవరో ఒకరు వెళ్తారేమో, లేకపోతే చిన్నగా మనమే మోసుకుంటూ వెళ్దాం" అని చెప్పాడనమాట. "ఏంటి బాబు 20 కిలోమీటర్లు ఎప్పుడు మోస్తావు మనము? అసలు బండ్లలో వెళ్ళాలంటేనే భయపడతారు. అదే ఎద్దుల బండ్లలో వెళ్ళాలంటేనే భయపడతారు. నడుచుకుంటూ అంత దూరం మనం వెళ్ళలేం గదా! చీకట్లో" అనంటే, "ఏదో ఒకటి చేయాలమ్మా, లేకపోతే మనం ఇలాగే ఉండలేం గదా!" అని చెప్పాడనమాట ఆ అబ్బాయి. చెప్పగానే, "సరే సరే నాన్న వెళ్దాం పదండి" అని చెప్పి ముగ్గురు 3 మూటలు తీసుకున్నారనమాట. వాళ్ళ అమ్మొచ్చేసి అదే ఆడామె ఉంది గదా! వాళ్ళ అమ్మ. ఆమె 2 మూటలు ఎత్తుకునింది.
పిల్లలిద్దరికి చెరొక మూట ఎత్తిందనమాట. అలా ఎత్తేసి ముగ్గురు ఇంకా బయలుదేరి పొలంలో నుంచి రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపైకి వచ్చి చిన్నగా వెళ్తూ ఉన్నారు. వెనుక పక్క వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు చాలా దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ వెనుకల గంట సౌండ్ వినపడింది అనమాట. అంటే ఎద్దులకి ముందు పక్క కాడే కడతారు. ఆ కాడకు గంటలు తగిలిచ్చింటారనమాట. ఆ గంటల సౌండ్ కు తెలుస్తుంది మనుషులు వస్తున్నారు అని. ఆ గంట సౌండ్ వినపడింది అనమాట వెనకల నుంచి వాళ్ళకి. అలా వినపడేసరికి అది కూడా ఎవరికి వినపడింది, లాస్ట్ లో చివరిలో కూతురు వస్తుంది. ఫస్ట్ లో అమ్మ వెళ్తుంది, తర్వాత కొడుకు, లాస్ట్ లో కూతురు వెళ్తుంది. కూతురుకు వినపడింది అనమాట. ముందు పక్కన ఇద్దరికి వినపడలేదు. ఆ కూతురు ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఏమి కనపడలేదు అనమాట. ఏంటబ్బా, నాకు ఇంతకు ముందే గంట సౌండ్ వినపడింది కదా, ఎద్దుల బండి వస్తుందేమో అనుకున్నాను, అబ్బా మళ్ళీ నడవాల్సిందే కదా అని అనుకొని ఆ పాప అలాగే వెళ్తుంది అనమాట. ఆ పాప మర్చిపోయింది గంట సౌండ్ వినపడింది, కానీ అక్కడ ఏమీ లేదు, ఏంటిది అనేది ఆలోచించలేదు అనమాట. ఎంతసేపు మేము ఇది నడుచుకుంటూ మోసుకొని వెళ్ళాలి, అదే ఎద్దుల బండి ఉంటే బండిలో పెట్టుకొని వెళ్ళే వాళ్ళము అని ఆలోచించింది అనమాట. కాబట్టి ఆ పాప భయపడలేదు. భయపడకుండా మళ్ళీ అలాగే వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందంటే, వెనుక పక్క గంట సౌండ్ తో పాటు ఆవు అరిచిన సౌండ్ వినపడింది అనమాట. అంబో అని అరుస్తాయి కదా ఆవులు, ఎద్దులు అవి. ఆ సౌండ్ వినపడింది అనమాట. వినపడేసరికి ఈసారి కొడుకు వినపడింది. ఇంతకుముందు లాస్ట్ లో ఉండే కూతురుకు వినపడింది, ఈసారి మధ్యలో ఉండే కొడుకు వినపడింది. కొడుకు, అమ్మా వెనకాల ఎద్దుల బండి ఏమో వస్తోందమ్మా అని అన్నాడు అనమాట. అనగానే ఆమె ఉండేసి ఆగింది. ఆగి, ఏంట్రా నువ్వు చెప్పేదని వెనక్కి తిరిగి ఆ అబ్బాయి దిక్కు చూసి అలా చూసింది. చూస్తే వెనకలు ఏమీ లేదు. వెనకలు ఏమీ లేదు కదా, ఎద్దుల బండి వస్తుందని ఎలా చెప్పావు నువ్వు అని అంటే, నాకు ఇంతకుముందు ఆవు వచ్చిన సౌండ్ వినపడిందమ్మా అని చెప్పాడు అనమాట ఆ అబ్బాయి. చెప్పగానే నాకు వినపడలేదే అని ఆమె అనింది. అలాగే వెనకల కూతురు ఉంది కదా, ఆమెను అడిగితే ఆమె కూడా చెప్పింది అనమాట. నాకు కూడా ఏం వినపడలేదమ్మా అని చెప్పింది. ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, ఏంటిది ఇదేమన్నా నా భ్రమణ, అంటే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎద్దుల బండి వస్తే బాగుంటుంది అని అనుకుంటూ వెళ్తున్నాం కదా, అందుకేమో నాకు అలా అనిపించిందేమో అని అనుకుని, సరే పదన్నమ్మా నేను ఏదో భ్రమపడ్డాను అని చెప్పి చెప్పాడు అనమాట. చెప్పాడు. సరే పదండి నాన్న అని చెప్పి మళ్ళీ బయలుదేరాను అనమాట. అలాగే వెళ్తూ ఉన్నారు. ఈసారి ఫస్ట్ లో వెళ్తుంది కదా వాళ్ళమ్మ, ఆమె కినబడింది. అదేంటంటే, ఆవులు వెళ్ళేటప్పుడు, అదే అలా ఎద్దుల బండి పైన వెళ్ళేటప్పుడు ఎద్దులను కొడుతూ ఉంటారు కదా, హే 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 అని కొడుతూ ఉంటారు కదా, ఆ సౌండ్ వినపడింది అనమాట. ఆ సౌండ్ వినపడగానే అమ్మయ్య ఎద్దుల బండి వచ్చినట్టుందని చెప్పి ఒక పక్క సైడ్కు పోతుంది అనమాట. సైడ్కు పోతుంటే వెనక పక్క కూతురు కొడుకున్నారు కదా, వాళ్ళు అన్నారు, ఏమ్మా అలా సైడ్కి వెళ్తున్నావు, మధ్యలో రాకున్నానంటే ఎద్దుల బండి వస్తుంది వెనుకల, సైడ్కి రండి అనింది అనమాట. వీళ్ళు కూడా సైడ్కి వచ్చారు. సైడ్కి వచ్చి అందరూ ఒక పక్క నిలబడి ఇలా చూస్తే వెనుకల ఏమీ లేదనమాట. ఇప్పుడు ఆమెకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి, ఇదేంటిది, నాకు క్లియర్ గా వినపడింది కదా, ఆ ఎద్దులని కొట్టిన సౌండ్ క్లియర్ గా వినపడింది, కానీ ఎందుకు నాకు ఆ ఎద్దుల బండి కనపడలేదు అక్కడ అని చెప్పి వాళ్ళని అడిగింది. మీకు సౌండ్ వినపడింది అంటే లేదు అని చెప్పారనమాట. ఫస్ట్ లో ఉండే నాకే వినపడినప్పుడు వెనక పక్క ఉండే వీళ్ళిద్దరికి కూడా వినపడాలి కదా, ఎందుకు వినపడలేదు ఏంటి ఇది అని ఆలోచిస్తూ ఉంది. ఇంత లోపల లాస్ట్ వాళ్ళ కూతురు చెప్పింది అనమాట, అమ్మ నాకు ఇలా ఫస్ట్ లో గంట సౌండ్ వినపడిందమ్మా, ఎద్దులకు గంటలు కడతారు కదా, ఆ గంట సౌండ్ వినపడింది, వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు, నా భ్రమే అనుకున్నాను. తర్వాత అన్నయ్యకి ఇలా జరిగింది, ఈ విధంగా ఆవు అరిచిందని చెప్పి చెప్పాడు, కానీ నాకు వినపడలేదు ఆ సౌండ్. ఇప్పుడు నీకేమో ఇలా కొట్టిన సౌండ్ వినపడిందని చెప్తున్నావు, ఈ సౌండ్ మా ఇద్దరికి వినపడలేదు, ఏంటమ్మా ఇది, ఇదేమన్నా విచిత్రంగా ఉంది, దెయ్యమా ఏమమ్మా అంటే ఆమెకు డౌట్ వచ్చేసింది. ఆ విషయం చెప్తే పిల్లలు భయపడతారని, అదేం లేదులేమ్మా, మనం ఇలా ఆలోచిస్తూ వెళ్తున్నాం కదా ఎద్దుల బండి వస్తే బాగుంటుంది అని, ఆ దాని వలనే ఇలా జరుగుతూ ఉండొచ్చు, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉందామని చెప్పి వాళ్ళిద్దరిని ముందు వెళ్ళమని చెప్పి ఈమె వెనకలకు వచ్చింది అనమాట. వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆమె వెనకలకు వచ్చింది, కూతుర్ని కొడుకుని ముందు ముందు వేసింది అనమాట. ఇలా ముగ్గురు వరుసగా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద ఫుల్ చీకటిగా ఉంటుంది. ఎందుకు నార్మల్ గా ఉండే చోటే చీకటిగా ఉంటుంది, ఇంకా చెట్టు కింద కాబట్టి ఇంకా చాలా చీకటిగా ఉంటుంది అనమాట. ఆ చెట్టు కిందకి వెళ్ళేసరికి అలసిపోయారు. ఇంకా మూటలు దించుకున్నారు అనమాట. ఒక చోట దించుకొని వాళ్ళతో పాటు ఒక నీళ్ళ బాటిల్ తెచ్చుకొని ఉన్నారనమాట. ఈ ముగ్గురు కూర్చొని నీళ్లు తాగారు. నీళ్లు తాగి అలా కొద్దిసేపు కూర్చొని ఉన్నారు. కూతురైతే బాగా అలసిపోయింది అనమాట. అలసిపోయి వాళ్ళ అమ్మ ఒళ్ళో అలా పడుకునింది. పడుకునేసరికి ఆమెకు అర్థమైపోయింది అనమాట, బాగా అలసిపోయారు, ఎప్పుడు ఇంత పని చేయలేదు వీళ్ళు, సరే అని పడుకొని ఉంటే తడుతూ ఉందనమాట. కొడుకేమో అలా పక్కన చెట్టు కానుకొని కూర్చొని ఉన్నాడు. కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. సడన్ గా ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు వచ్చారు కదా దారి, ఆ దారి వెంట ఒక ఎద్దుల బండి వస్తుంది. ఆ టైంలో చూసాడనమాట. చూసి అమ్మ అమ్మ ఎద్దుల బండి వస్తుంది చూడమ్మా అని చెప్పాడు అనమాట. చెప్పగానే ఆమె కూడా చూసింది. చూస్తే నిజంగా ఎద్దుల బండి వస్తుంది. వాళ్ళ కూతుర్ని లేపింది అనమాట. మా అమ్మ లేమా ఎద్దుల బండి వస్తుంది, మన అదృష్టమో ఏమో ఆ దేవుడే పంపించినట్టున్నాడు, లేమా అని చెప్పి లేపి ఆమె లేచింది అనమాట. లేచి అలా దారికి అడ్డంగా పోయి చెయ్యి ఎత్తింది అనమాట. చెయ్యి ఎత్తి ఆపండి ఆపండి అన్నట్టుగా చెయ్యి ఎత్తింది అనమాట. ఎత్తగానే ఆ ఎద్దుల బండి చిన్నగా వచ్చి చెట్టు కింద ఆగింది.
ఆమె ఆ ఎద్దుల బండిలో ఉండే అతన్ని ఎప్పుడు చూడలేదు. అతను కూడా ముసుగు వేసుకొని ఉన్నాడనమాట లైట్‌గా. మొహం కనపడడం లేదు అతనిది. నల్లటి ముసుగు వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఎద్దుల బండిలో అయితే ఎవ్వరు లేరు. సరే అయ్యా మేమిలా పక్క ఊరు వరకు వెళ్ళాలి. ఇంత చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. మేము నడవలేకున్నాము. చిన్న పిల్లలున్నారు. ఏమన్నా మాకు కొంచెం సహాయం చేస్తావా అని అంటే ఏమనలేదు సైలెంట్‌గా ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి అడిగిందనమాట. అలా అడగగానే ఏం మాట్లాడలేదు. తల మాత్రం ఇలా ఇలా ఊపాడనమాట. ఇలా వెళ్లి లోపల కూర్చోపోండి అన్నట్టుగా తల ఊపాడు. ఊపేసరికి ఇంకా ఆమె ఏం చేసిందంటే ఆ మూటలు 4 మూటలు ఉన్నాయి కదా! అవి 4 మూటలు దాంట్లోకి ఎక్కించిందనమాట. ఎక్కించి ఇంగా వాళ్ళ కొడుకు, కూతుర్ని కూడా ఎక్కించింది. ఎక్కించి కూర్చోనున్నారు. బాగా అలసిపోయారు కదా! కూర్చొని ఎప్పుడు నిద్రపోయారో కూడా వాళ్ళకే తెలీదనమాట. నిద్రపోయారు. నిద్రపోయిన దాదాపు ఒక అర్ధగంట, గంట అవుతూ ఉంటుంది. యాక్చువల్‌గా ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆ ఊర్లో ఉండాలనమాట. లేచి చూస్తే అది ఇంకా వెళ్తూనే ఉందనమాట. ఎక్కడ వెళ్తున్నారో కూడా తెలీదు. ఆమె లేచింది, మెలుకువ వచ్చింది ఆమెకు. లేచి చూస్తే అర్థం అవ్వట్లేదనమాట. ఎక్కడ వెళ్తున్నాం మనము? ఎందుకంటే ఆ రూట్‌లో వాళ్ళు వెళ్తూ వస్తుంటారు కాబట్టి ఒక ఐడియా ఉంటది. కానీ ఎక్కడున్నారో కూడా ఆమెకు అర్థం కాలేదనమాట. అలాగే చూస్తూ గమనిస్తూ ఉంది. సరే అని చెప్పి వాళ్ళ కూతుర్ని, కొడుకుని కూడా లేపిందనమాట. లేవండి, లేవండి. మనం అసలు ఎక్కడున్నాము? ఇంకా వెళ్తూనే ఉన్నాం. మనం చాలా సేపు పడుకున్నట్టున్నాము. చాలా టైం కూడా అయినట్టుంది. అప్పటికి దాదాపు టైం ఎంత అవుతుంది? రాత్రి 12 అవుతుందనమాట. వాళ్ళు బయలుదేరింది 7:30, 8 కలా బయలుదేరితే టైం రాత్రి 12 అవుతుంది. ఇంకా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేదు కదా! కాబట్టి వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం మనం? అని చెప్పి ఆమె లేచి నిలబడిందనమాట ఎద్దుల బండిలో. లేచి నిలబడి, "ఓయ్యా! మనం ఎక్కడెళ్తున్నాము? మనం ఇంకా ఊరికి చేరలేదా? ఇంకా ఆ పనులకి ఎందుకు మనం వెళ్ళలేదు?" అని అడిగిందనమాట. "ఎక్కడైనా మధ్యలో ఆపారా బండినేమైనా?" అని అడిగితే ఏం మాట్లాడడం లేదనమాట. "ఏమ్యా నువ్వు మాట్లాడతావా? మాట్లాడవా? మాకు భయమేస్తోంది. అసలు నువ్వు ఈ టైంలో ఎలా వచ్చావు నువ్వు ఎద్దుల బండేసుకొని? మామూలుగా చీకటి పడితేనే ఎద్దుల బండేసుకొని ఎవ్వరు రారు. నువ్వెందుకు ఈ చీకట్లో ఎద్దుల బండేసుకొని వచ్చావు? అసలు ఎవరు నువ్వు? దొంగవా? లేకపోతే మమ్మల్ని ఏమైనా చంపడానికి వచ్చావా?" అని చెప్పి అడుగుతుందనమాట నిలబడి ఆమె. భయపడిపోయింది. ఎందుకంటే పిల్లలున్నారు గదా! ఆమె ఒకటి ఉన్నా ఏమంత భయపడి ఉండేది గాదు. పిల్లలున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఏమన్నా చేస్తాడేమోని భయపడుతుందనమాట ఆమె. ఆమె అంత గట్టిగా మాట్లాడుతున్నా, అరుస్తున్నా అతను ఏం పట్టించుకోకుండా సైలెంట్‌గా అలా వెళ్తూనే ఉన్నాడనమాట. వెళ్తూనే ఉన్నాడు. ఆమె నిలబడి బాగా చూసింది. బాగా చూస్తే ఆ ఎదురుగా ఎద్దులున్నాయి గదా! అసలవి ఎద్దుల్లాగానే లేవనమాట. అవి చూడ్డానికి దున్నపోతుల్లాగున్నాయి. ఆమె క్లియర్‌గా గమనించలేదు. జస్ట్ వాళ్ళు వెళ్ళాలి, వెళ్ళాలనే తొందరలో ఆయన దగ్గరికెళ్ళింది. ఆయనతో మాట్లాడింది. ఆ బండిలోకి ఎక్కిచ్చేసారు. వచ్చేసారందరూ. బాగా చూస్తే ఆ ముందు పక్క ఎద్దుల మాదిరి లేవు. వాటి పైన కొమ్ములుంటాయి గదా! అవి. ఎనుముల్లాగా అంటే దున్నపోతుల్లాగా ఉన్నాయన్నమాట. బాగా చూసింది. ఏంట్రా ఇది? అసలు ఇది ఎద్దుల బండేనా? లేకపోతే ఇంకేమన్నానని బాగా గమనిస్తోంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ముందు పక్క బండి తోలుతున్నాడు గదా! ఆయన ఇలా తల వెనక్కి తిప్పి చూసాడన్నమాట. తిప్పి చూడగానే ఆయన మొహం మొత్తం ఎర్రగుందనమాట. ఒక్కసారి చూడగానే గట్టిగా ఒక అరుపు అరిచింది. అరవగానే పిల్లలిద్దరూ ఉలిక్కిపడ్డారనమాట. ఉలిక్కిపడి "అమ్మ! అమ్మ! ఏమైంది? ఏమైంది?" అని చెప్పి వాళ్ళు లేచారు. లేచి చూస్తే ఆ ముందు పక్క బండి తోలుతున్నాడు గదా వ్యక్తి, ఆ వ్యక్తి ముసుగు వేసుకున్నాడు గదా! అలాగే చక్కగా లేచి నిలబడుకున్నాడు. నిలబడుకొని వెనక్కి తిరిగి వీళ్ళ దిక్కు చూసి గట్టిగా నవ్వుతున్నాడు. ఆ నవ్వడంలోనే వీళ్ళు చాలా భయపడిపోయారనమాట. ఆ ముగ్గురు ఒకచోట కుప్పకైపోయారనమాట. కూర్చున్నారు. కుప్పకైపోయారు. భయపడిపోతున్నారు. గజ 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 వణుకుతున్నారు. ఆ పాపైతే "అమ్మ! అమ్మ! ఇది దెయ్యమమ్మా! మనిషి కాదమ్మా! నాకు ముందే డౌటొచ్చిందమ్మా" అని అంటూ ఉంది ఆ పాప. "అమ్మ! నువ్వు భయపడొద్దన్నమ్మా! మనకు ఆ దేవుడు దిక్కు" అని చెప్పి ఇద్దరు పిల్లల్ని గట్టిగా అక్కున చేర్చుకునిందనమాట. అక్కున చేర్చుకొని దాని దిక్కు చూస్తూనే ఉంది. ఆ బండేమో అలాగే వెళ్తుంది. ఆ ఆకారం చిన్నగా ఆ బండి తోలే దగ్గర నుంచి చిన్నగా వెనక పక్క కూర్చుంది అనుకుంటది కదా! దాంట్లోకి వచ్చేసిందనమాట. వచ్చి నిలబడుకొని వీళ్ళ దిక్కే చూస్తోంది. అదే టైంలో ఇంకొక ఎద్దుల బండి ఎదురుగొస్తోంది. అది యాక్చువల్‌గా మనుషులదనమాట. వాళ్ళు కొంచెం చీకటి పడక ముందే వెళ్లారనమాట. వాళ్ళు వెళ్ళి అక్కడ పనులన్నీ చేసుకొని రిటర్న్ వస్తున్నారు. ఎంత టైం అయినా సరే మనం ఈరోజు ఇంటికెళ్ళాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు మనుషులు ఎక్కువున్నారు. కాబట్టి భయపడకుండా వస్తున్నారనమాట. ఆ బండి వస్తుంది ఎదురుగా. అది ఈ లోపల కూర్చున్న అమ్మ గమనించింది. వాళ్ళిద్దరు పిల్లల అమ్మ ఉంది కదా! ఆమె గమనించింది. ఆమె గమనించి ఒక్కసారి లేచి నిలబడి గట్టి గట్టి కేకలేసిందనమాట. కేకలేసేసరికి ఆ ఎదురుగా వస్తున్న బండ్లు వాళ్ళకు ఎదురుగా ఎద్దుల బండిలా కనపడలేదనమాట. వాళ్ళ ఎదురుగా వచ్చేది అది ఏదో ఒక పొగలాగా ఉందనమాట. మనుషులు గాని ఎవ్వరు కనపడలేదనమాట దాంట్లో. ఒక పొగలాగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ వచ్చే ఎద్దుల బండి ఈ పొగలాగా ఉంది గదా! దాని దగ్గరికి రాగానే వాళ్ళకు ఆమె అరుపులు వినపడ్డాయన్నమాట. అరుపులు వినపడేసరికి ఎద్దుల బండి ఆపారు వాళ్ళు. ఆపి ఇక్కడ ఎవరో అరుస్తున్నారు చూడండి, అరుస్తున్నారని చెప్పి అలా ఇలా చూసారన్నమాట. చూసి కొంతమంది దిగారు. దిగి అలా ఇలా చూస్తూ ఆ పొగలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక ఎద్దుల బండి కనపడిందన్నమాట. కనపడేసరికి షాక్ అయ్యారు.
ఏంట్రా పొగలో ఎద్దుల బండి ఉంది కానీ మనకి ఇది కనపడలేదు అని అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నారు. వాళ్ళ ఎదురుగా ఒక తెల్లటి ఆకారం నిలబడుకుంది అనమాట. జస్ట్ వాళ్ళకు దానికి ఒక 2-3 అడుగులు దూరం అంతే. అది వాళ్ళని చంపేసే స్టేజ్ లో ఉందన్నమాట. అప్పుడు వాళ్ళ దగ్గర కాగడాలు ఉన్నాయి. ఆ కాగడాలతో దాన్ని బెదిరించారు. కాగడాలంటే ఒక కట్టె మాదిరి ఉండి దాని చివరిలో మంట వెలిగిస్తారనమాట. అలాంటివి కాగడాలు అంటారు. ఆ కాగడాలతో దాని చుట్టూ తిరుక్కున్నారనమాట. తిరుక్కొని దాన్ని కొంచెం బెదిరించేసరికి అది కనబడకుండా మాయమైపోయింది. అది మాయమైపోయిన వెంటనే వీళ్ళంతా ఓ అని ఏడ్చారనమాట. ఏడ్చేసరికి అమ్మ అమ్మ భయపడద్దండి భయపడద్దండి, అయినా మీరు అసలు ఆ బండిలోకి ఎలా ఎక్కారు అని అంటే అప్పుడు చెప్పిందనమాట. మా పరిస్థితి ఇలా జరిగింది, ఈ విధంగా మేము ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చుకుంటే గానీ మాకు గడవదు ఈ రోజు, అందుకు నడుచుకుంటూ బయలుదేరాం. అంతలోపల ఈ ఎద్దుల బండి వచ్చింది. పలానా చెట్టు కింద అంటే, అమ్మ ఆ చెట్టు కింద ఎందుకు ఆగారు, ఆ చెట్టు కింద దెయ్యం ఉందమ్మా, అదే మిమ్మల్ని ఇలా చేసింది. అదేనమ్మా, అది చాలా పెద్ద దెయ్యము, మిమ్మల్ని ఎలాగో చంపలేదు, అది అది మీ అదృష్టము అని చెప్పారనమాట. సరే ఇప్పుడు మేము ఇలా వెళ్ళాలంటే మా దగ్గర ఉండేవి మీరు చేసుకుందరు, కావాలంటే రేపు పొద్దున వెళ్దురులేండి మా అని చెప్పి మళ్ళీ వాళ్ళ మూటలన్నీ బండిలో వేసుకొని వాళ్ళ దగ్గర ఉండి కొన్ని సామాన్లు వాళ్ళకు కూడా ఇచ్చారనమాట. అలా ఇచ్చి ఇంటికి తీసుకెళ్లారనమాట. ఈ విధంగా ఆ రోజు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట ఇది. అలా ఆ మారుమూల పల్లెటూరికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అన్నమాట. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.